హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణికర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని 1 గ్లాసు పెసలు వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర పెసలు లేవనుకుంటే పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పెసలు తీసుకున్నాను. ఇలా 1 గ్లాస్ పెసలకి 1/2 గ్లాసు బియ్యం వేసుకోవాలన్నమాట. 1/2 గ్లాస్ కన్నా సగం అనమాట. ఇలా 1/2 గ్లాసు బియ్యం వేసుకోవడం వల్ల మనం వేసే పెసరట్టు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇలా బియ్యం కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ వేసి ఒక 2 టైమ్స్ వరకు ఈ పెసలు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా వంచి మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 లేదా 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే పెసలు కాబట్టి కనీసం నానడానికి ఒక 6 గంటల వరకు టైం పడుతుంది. అదే పెసరపప్పు తీసుకున్నానుకో 4-5 గంటల్లో నానిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, పెసలు అయితే 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. అదే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైటే నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా పెసలు నానిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఒక 2 టైమ్స్ కడిగి వాటర్ అంతా వంచేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మనకి మిక్సీ జార్లో ఎంత పడుతుందో చూసుకొని అంత పెసరపప్పు వేసుకొని ఇప్పుడు చిన్న అల్లం ముక్క, 3 లేదా 4 పచ్చిమిర్చి, రుచి సరిపడా సాల్ట్, కొంచెం 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం ఈ పెసరపప్పు రుబ్బేటప్పుడే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాం అంటే పెసరట్టు అనేది కొంచెం టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇలా రుబ్బిసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం తీసుకున్న పెసలు అన్నీ కూడా ఇలానే మెత్తగా రుబ్బేసి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, పిండి అయితే ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మనకి వాటర్ పెడితే కొంచెం వాటర్ వేసుకొని పలుచగా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. మన స్పైసీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పెసర పిండిలోని పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకోండి. ఎగ్స్ ఇలా వేసుకొని శుభ్రంగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం ఎగ్స్ అనేది డైరెక్ట్గా పెసరట్టు పైన కూడా వేసుకోవచ్చు. అలా వేసే కన్నా ఇలా బౌల్లో కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎగ్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన అట్ల ప్యాన్ పెట్టుకోవాలి. అంటే అట్ల రేక్ అనమాట. ఇలా అట్ల రేక్ పెట్టుకొని ఈ అట్ల రేక్ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసిన పెసరపిండిని ఇలా గరిటెతో దోసలా వేసుకోవాలి. ఇలా మనకి ఎంత సైజులో కావాలో చూసుకొని అంత దోశ అయితే వేసుకోవాలి. ఇలా దోశలో వేసిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇలా అట్టులాగా అయితే వేసుకోవాలి. మనం పెసరట్టు ఎంత వేసుకున్నామో ఈ పెసరట్టు మొత్తం కూడా ఈ ఎగ్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అట్టులాగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఇలాగ ఒక 2-3 డ్రాప్స్ వరకు ఇలా అప్లై చేసుకోండి ఆయిల్. ఇలా ఎగ్ పెసరట్టు వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఎగ్ పెసరట్టు అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ పెసరట్టు అనేది త్వరగా మాడిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసి 2 వైపులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి ఎగ్ పెసరట్టు అనేది స్మెల్ రాకుండా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇలా 2 వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.